ఫోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి బహీరత్ వెంటనే అరెస్టు చేయాలని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య డిమాండ్ చేశారు. మైనర్ బాలికపై జరిగిన ఘటన అత్యంత దారుణమని, ఫోక్సో కేసు నమోదు అయినప్పటికీ ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడం వెనుక రాష్ట్ర ప్రభుత్వ హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. కేంద్ర మంత్రి కుమారుడికి ఒక న్యాయం, సామాన్య ప్రజలకు మరొక న్యాయమా అని ప్రశ్నించారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన మైనర్ బాలికను మోసం చేసి మద్యం తాగించి పలుమార్లు అత్యాచారం చేశారనే ఆరోపణలు ఉన్నప్పటికీ మొదట పోలీస్ కేసు నమోదు చేసేందుకు నిరాకరించారని ఆరోపించారు. బాధిత కుటుంబ సభ్యులు మోదీ సభలో ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించిన తర్వాతే పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. బండి భగీరథ్ను కాపాడేందుకు ప్రయత్నించడం ద్వారా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఉన్నటువంటి ఫెవికాల్ బంధం బయటపడుతోందని సండ్ర వెంకట వీరయ్య విమర్శించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటే తక్షణమే బండి భగీరథ్ను అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఏదైతే ఒక నిరుపేద అమ్మాయి మీద బలహీన వర్గాలకు సంబంధించిన బడుగు వర్గాలకు సంబంధించిన ఒక అమ్మాయి మీద అత్యాచార యత్నం పాల్పడ్డాడు, వాళ్ళ మీద వెంటనే చర్య తీసుకోవాలి. కొడుకు మీద, అతని మిత్ర బృందం మీద. బండి సంజయ్ని కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి. ఇవాళ ఒక బాధ్యత కలిగిన స్థానంలో ఉన్న వ్యక్తి కొడుకు చేస్తే దాన్ని కప్పిపుచ్చుకునే విధంగా నిన్న బీజేపీ సభలో నేను ఏ పాపం చేయలేదని ముసలి కన్నీరు కాస్తున్నాను. ముసలి కన్నీరు కాదు కావాల్సింది. తన కొడుకు తప్పు చేస్తే చేసినట్టుగా నిరూపితమైంది. అది కూడా పోలీసులు వాళ్ళు మేము మోడీ గారి సభలో ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి అంటే తప్ప పోక్సో చట్టం కింద కేసు పెట్టలేదు. అంటే దీన్ని బట్టి ఏ రకమైన పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం మరి సంఘటన పట్ల అత్యంత తాత్సార వైఖరి, దాటవేగ వైఖరి ప్రదర్శిస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే సామాన్యుడికి ఒక న్యాయం, అదేవిధంగా బలవంతుడికి ఒక న్యాయం అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ఇప్పటికైనా మరి ప్రభుత్వం ముద్దునీడ విడనాడి ఎవరైతే అమాయక కుటుంబం అందులో బలైందో ఆ అమ్మాయికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకొని పోక్సో చట్టం కింద రిజిస్టర్ అయిన కేసులో వెంటనే బండి సంజయ్కి కొడుకు, అతని మిత్రబృందాన్ని అరెస్ట్ చేసి బండి సంజయ్ని కూడా ఈ కేసులో దోషిగా పెట్టి అతన్ని కేంద్ర మంత్రివర్గం నుంచి బీజేపీ ప్రభుత్వం బర్తరఫ్ చేసి రాష్ట్ర ప్రభుత్వం తమ నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. లేని ఎడల అన్ని ప్రాంతాల నుంచి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మహిళలు కానీ ఎవరైతే ఈ ఇట్లాంటి సంఘటనలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారో